నన్ను ఏడిపించి నువ్వు పందిలా అనుకుంటావా? ఇన్ని రోజులు నిద్ర లేదు, నిమ్మకాయ ప్యాంక్ వేస్తున్నా చూడండి ఒకసారి. వదిలిపెట్టా, నేను వదిలిపెట్టా. మరి అది నిమ్మకాయ నేను నిద్ర లేపుతాను నన్ను. లేపు నిద్ర, లేపు లేపు నిద్ర. బాగుందా టేస్ట్? బాగుందా? పుల్ల పుల్లగా తీయగుందా? మరి నన్ను గిట్టినప్పుడు ఇషా ఇషా అనుకుంటే నన్ను తిట్టు. లే రీల్స్ ఇద్దాం, లే రీల్స్ ఇద్దాం. నన్ను ఇప్పుడు ఎప్పుడు ఇద్దాం దా రీల్స్? దా ఇప్పుడు ఇద్దాం దా రీల్స్. దా బాగుందా నిమ్మకాయ? ఏముందా? పుల్ల ఉందా? పుల్ల ఉందా? దా మళ్ళా రీల్స్ ఇద్దాం. మళ్ళీ లే అనుకో, ఏమన్నా ఇంకో. మిఠాయి తిన్నంత తీపి ఉంటేనే అందులల్ల కొండ లెక్క తిప్పవట్టనే బుద్ధమూర్తి సుద్దన. నంది గెలుక్కున్నప్పుడు లేదా? చెప్పు. నంది గెలుక్కున్నప్పుడు లేదా? చెప్పు చెప్పు ఉషా, చెప్పు చెప్పు. నంది గెలుక్కున్నప్పుడు లేదా? చెప్పు చెప్పు. నేను కమ్మగా నిద్రపోయినా. అసలు నన్ను పట్టుకొని ఇట్లా రీల్స్ ఇస్తావా లేదా? నీ తలకాయ లేపేలా రీల్స్ ఇస్తావా లేదా? లే 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 అని. ఇప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పు చెప్పు, నువ్వెట్లా అనుకుంటావు? ఎస్, దట్ ఈజ్ నిమ్మకాయ పవర్. చెప్పు చెప్పు
చెప్పు చెప్పు గాయస్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడిప్పుడే నిద్ర లేచాను. చెప్తా చూసా, నువ్వు ఏమున్నా కొట్టకుండా చెప్పి మాటలున్నా, మరి నన్ను నిద్ర ఎట్లా లేపింటే చెప్పు, దాని రీజన్ చెప్పు. చిన్నాడు నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? మళ్ళీ ఫ్యాను, 2 ఫ్యాన్లు లోపల అబ్జా. పొద్దున బాగా చికెన్ తినింది, ఇప్పుడు నిద్ర వస్తుంది, బాగా కమ్మ నిద్ర పోయింది. ఇంతసేపు గొడవనే. నువ్వు రీల్స్ ఇస్తావు లేదా? లే తన్ని పెట్టింది నేను చెప్పడానికి ఏంటి? ఇప్పుడు తను ఎట్లా అనుకుంటుంది చెప్పు, నువ్వు ఎట్లా అనుకుంటావు? కామన్ సెన్స్ లేదా నీకు? చెప్పు, నిమ్మకాయ వెండల్లా చెప్పు. చెప్పు. ఏడ్చు నాకు తెలుసు, నీకు ఎప్పుడు ఏడిపిస్తామని నీకు తెలుసు. ఏడు యాస్ నిజంగా ఏడుస్తున్నది. లోల్లే నిమ్మకాయ వస్తుంది, బాగుంటుంది. నెత్తి కూర్తా బాగుంటుంది. లే పనుకో, ఏమన్నా పనుకో ఏమన్నా పనుకో కాలొత్తాలనా? సార్లే పనుకో. మరి నన్ను అట్లా నిద్ర లేపొచ్చా? నన్ను లేపకూడదేదా? మరి మరి సంగతి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు పనుకొని తర్వాత తీస్తలే అన్న రీల్స్. నువ్వేమన్నావు దానికి? లేయాలి ఇప్పుడు తీయాలన్నావు. నువ్వెందుకు అనుకున్నావు? మరి నువ్వైతే బాగా నిద్రపోవచ్చు, నేను నిద్రపోకూడదా? సర్లే కలొత్తలా ఏం గారం చేస్తావే ప్రేమ, నువ్వు అడిగింది ఇవ్వని వాళ్ళంటూ ఎవరు? పనుకో లేదు పనుకో సారీ, ఈసారి అయితే పక్కా సారీ లో పనుకో. సరే అయితే లో పనుకో, లో పనుకో. నువ్వు నా బంగారమే, పనుకో. సరేనా? సారీ మీకోసం ఎంత ప్లాన్ గీసింది అనుకుంది ఇందాక, భారీగా ప్లాన్ గీసింది. ఓకే వదలా? ఇప్పుడైతే బాగుంది కదా, ఇంత ఖమ్మం ఉంది. నేను చూస్తా చీ రేపు కాలేజ్ ఉంది భాస్కర్, పండుకొని కొద్దిసేపు. మరి నన్నేమనుకోని బంగారు, చెప్పు బంగారు, నన్నేమనుకుని చెప్పు. నేను ఒక 10 నిమిషాలు అనుకుంటా అంటే నేను టార్చర్ చేసినావు కదా, ఇప్పుడు నేనే టార్చర్. ఇదిగో
నా బంగారు కూనా నా బంగారు కూనా. ఇప్పుడు అర్థమైందా? నన్ను ఇది అడుగుతుంటే ఏం జరుగుతుందని అర్థమైందా? అర్థమయ్యిందా లేదా? ఈ దెబ్బతో మనం గెలుకోవాలంటే ఛాన్సే లేదు. అది ఈ భాస్కర్ గారి టాలెంట్, నిమ్మకాయ టాలెంట్. ఈ భాస్కర్ గారిని నిమ్మకాయ టాలెంట్. మీకోసం 4 కోసుకొచ్చినాను. ఇవల్ల విందామనికి ఏంటి, ఒక్కటిసారి గ్లాసులో పిండి అన్ని ఇట్లా పిండి భలే ఉంటుండు కదా. అప్పుడు ఇట్లా కషిగా ఉందా? ఏమైనా చేయాలుందా? ఏం చేసుకోలేవు. రూల్. దిస్ ఇస్ నిమ్మకాయ పవర్. పొడిచి పడదపుతా కళ్ళు. పండుకోనివా? ఎంత పెద్ద మాట అంటే ఉషా. నువ్వు వండుకేనప్పుడు నీకు కామ్గానే ఉన్నా కదా. తన్ని నావు కదా వెనకాల. ఎప్పుడు? అప్పుడు నీ కోటేనా పొద్దున్న 40 సార్లు నిద్రపోతావే. నిద్రపోయినారు నువ్వే. నువ్వు నిద్రపోతే బాధ లేసింది నీకు, కడుపులో మంట. కాలేజ్ వాళ్ళు 50 ఒక్కరోజు సెలవు దొరికిందని మర్చాలి. ప్రశాంతంగా పండుకుందామని నాకు అనిపిస్తుంది. మీదోటి లౌడలో పుట్టుకుంది. మంచి నిద్రలో ఉంది. మీ అమ్మ మీ నాయనక మాట్లాడతారని కళ కట్టుంటే కళ చెడిపేసినానా? కళ చెడిపేసినానా? ఎట్టుంది మన నిమ్మకాయ ప్రాంక్? బాగుందా? లే బంగారు, నువ్వు ఎందుకు టార్చర్ పెడుతున్నావు? లేయి మళ్ళీ మాట్లాడుతున్నా నాకు కోపం వస్తుంది. ఓకే కచ్చా, ఇది లాస్ట్ కొని మాట్లాడేది కూడా. నిమ్మకాయలు ఏం చేస్తా చేసుకోకూడదు. ఈసారి ఇది చిన్న ప్రాంకు, ఈసారి పెద్ద ప్రాంకుతో చేసేద్దాము. సో మీ కొన్ని సజెషన్లు ఏంటి, ఏది బాగుంటుంది ఈసారి? సో దాని ప్రకారం ఇది చేసేద్దాం. ఇది ఒక బ్రో చెప్పిన నిమ్మకాయ ప్రాంక్ చేయ బ్రో అని. ఆ బ్రో పేరు కాదు, ఆ బ్రో మా బ్రోని. నెక్స్ట్ మామూలుగా ఉండకూడదు బ్రో. ఈసారి నోట్లే కారం వేద్దాం. ఇంకా కారం వేసి అంట. బా నీ పట్టిపోయింది బా. థ్యాంక్స్ చెప్పు, బాయ్ చెప్పు. చెప్పు వాళ్ళంతా చూసిన దానికి బాయ్ చెప్పు. మా భాస్కర్కి ఎప్పుడోసారి ఉంది. ఇట్లా చెప్పు, నన్ను కాదు వాళ్ళకి బాయ్ చెప్పు. మా భాస్కర్కి ఎప్పుడో ఉంది. చూస్తావా అని కథ చూస్తాడువా లోపల? ఇద్దరు లేపిన కొంచెం ఏముంటే తలకాయ గురించి వెళ్తాయేమో. కెమెరా లేకుండా నా తలకాయ మటాస్. ఈ నిమ్మకాయ ప్రాంక్ బీవచ్చంగా ఉంది. ఒకసారి ఎండ్ వరకు చూడండి. సో ఆ నిద్రలో ఏదో కలగంటుందంట. ఏంటమ్మా కలది? చెప్పు ఉంటారు చెప్పు గట్టి చెప్పు. అగో అందరికి స్టూడెంట్స్ కి ర్యాలీ అంట. అందరూ ఇంకా బ్యాగులు వేసుకుని ఉరుకుతున్నారట. బ్యాగులు వేసుకుని ఉరుకుతున్నారా? రాత్రి ఉరుకుతున్నారట. హాలిడేస్ అని హాస్టల్లో హాస్టల్ అందరూ ఇంకా ఇంట్లో కురుకుతున్నారంట. స్ట్రైక్ అని ఎన్ని రోజుల్లో తెలంగా బ్యాగులు లగేజ్లు అని చదువుకుని మేము అక్కడికి ఎందుకో పోయినాం. ఎందుకో దొంగ పనికి పోయినామంట. దొంగ పనికి ఏం పనో గుర్తులేదు. పని ఉరుకుతున్నామంట. నేను ఒక్కటే యూనిఫామ్ వేసుకొని పోయినానంట.
ఎవరు అక్కడ నుంచి వస్తున్నారంట. ఇంకా యూనిఫామ్ తీసేసుకొని చీర తీసేసి అట్టేట చుట్టుకొని ఇంకా మళ్ళీ దానికి బురద పూసుకొని కనుక్కుంటారు కదా. పరిగెత్తుతున్నానంటే ఎవరు చూడకున్నారంట. నాకెళ్ళా శ్రీవాణి వాళ్ళు ఎవరు పట్టించుకోకున్నారు అని. ఎట్లా చేయాలబ్బా వీళ్ళే కలర్ డ్రెస్లు వచ్చినారు కదా అని మరి నేను ఏడుస్తున్నానంటే నువ్వు నిమ్మకాయ విన్నాను. ఇందాక నేను నిమ్మకాయ విన్నా కదా, ఆ దాంట్లోన ఆ నిమ్మకాయ నిద్రలోన బాగా కలగంటుంది. యూనిఫామ్ వేసుకొని వర్షం పడుతుందంట. సో అంతలోపు నేను డిస్టర్బ్ చేసిన ఇందాక. ఇదే కామెడీ. మళ్ళా ఎవరో పిల్లలు పొలాలలో అవి ఏంటివో చెట్లు, పెద్ద చెట్లు వరుసగా నాటి పైపులోకి ఇరికిసినారంట. మా కాలేజ్ పిల్లలు ఇంకా దొంగతనం చేసుకుంటారంట ఆ పైపులు ఇట్ట. నేను ఎవరికి వెనకాల నుంచి ఇట్లా కొట్టినారంట తీసుకుంటున్నారని. అంటే కళ అంటే మన ఫేవర్ ఉంటుంది. కళ అంటే మన ఫేవర్ ఉంటుంది. ఓకే గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎండ్ వరకు చూడండి. సో బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో మీరే ఎలా ఉందో చెప్పండి. సో ఈసారి మామూలు ప్రాంక్ ఉండదు, ఈసారి పెద్ద ప్రాంక్ పెడతా. నేను ఈసారి పెద్ద ప్రాంక్ చేస్తా. ప్రాంక్ పెద్దది పెడితే ఈసారి నేను కాదు, ప్రాంక్ పెద్దది పెడితే ఈసారి నేను తెలుసా. సీరియస్ అయితే ఈసారి సుమ్మ నటించాలా, జీవించాలి. ఓకే ఓకే బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.